ఈ సారా విషయం ఏమవుతుందని మనం అనుకుంటుంటే మధ్యలో మెడికల్ కాలేజీల విషయం ఒకటి పెట్టాడు హోమ్ మినిస్టర్ ని వేషాలు వేసినా సీఎం త్వరగా డిసిషన్ తీసుకోదు. షీఈస్ పర్ఫెక్ట్ లేడీ. అవును, మీరు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించలేదు తప్ప మీ గురించి మీరు ఆలోచించుకోరా? కొందరు ఆలోచించడానికే పుడతారు, కొందరు అనుభవించడానికి పుడతారు. మీ ఇద్దరికి ఆలోచిస్తూ అనుభవించే ఉపాయం ఒకటి చెప్తాను. మా అన్నయ్య మర్యాదగా పలకరించే వాడితో ఫ్రెండ్షిప్ చేయడు. అలాంటిది నువ్వేమో ఎదిరించి ఏంటి అని గొడవ పడ్డావు. అప్పటి నుంచి నీకు ఫ్రెండ్ అయ్యాడు. కాబట్టి మనసులు మార్చుకుని పెళ్లి చేసుకోండి. ఎలాగో మీ కప్పులు మారిపోయాయి కదా. వాట్ సారీ, గెట్ మ్యారీ. చెప్పండి. వీరు గుప్తా బ్రదర్స్ సింహపంతుల వ్యాపారం, వీరు దక్కా సన్స్ ఇరువుల వ్యాపారం, వీరు పత్రికాధిపతి ఏకాంబరం గారు పంచవేదాలు చదివినారు, వీరు ముక్కా గారు ఆల్రెడీ మన సారా పాటలు పాడి ఉన్నారు. వీళ్ళంతా మేధావులు, భాషా సేవకులు, పత్రికా సేవకులు, ప్రజా సేవకులు, మహాత్ములకు మారు రూపాలు, ఈ రాష్ట్రానికి మూల స్తంభాలు. మనకు మనం కొట్టుకోవడం ఏందిరా? నువ్వు చెప్పు. నాకు ఎలా ఉంది చెప్తున్నా, ఈ మెడికల్ కాలేజీలను వీళ్ళకిస్తే అభివృద్ధి చెందడంలో సందేహమేలే. మీలాంటి మేధావుల్ని ఈ రోజు కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు మెడికల్ కాలేజీలను అప్పచెప్తే ఏ విధమైన మార్పులు తీసుకొస్తారో తెలుసుకోవచ్చా? నమస్కారం అండి అమ్మా. నేను వర మీద వరెట్టినట్టు మెట్టు మీద మెట్టెక్కి పైకి వచ్చినట్టు ఈ వైద్యం ఇచ్చా నూతిలాంటి, ఈ స్టూడెంట్ కుర్రోళ్ళు దానికి వరల్లాంటి. అందులోని ఓటే వాళ్ళ తెలివండి. ఆ ఊటను తోడే శాదే మెడికల్ కాలేజ్ అండి. శాద గట్టిన తాడే ఫీజండి. నేను ఎయ్యి నూతుల్లో పుడుగు తీసుకుని కనుక ఆ శాద నాకు ఇవ్వటమే న్యాయం అండి. ఈ మెడికల్ కాలేజీ మొత్తం నాకు ఇచ్చేశారు అనుకోండి, ఎవరికి ఏది పంచాలో నేను చూసుకుంటాను, లేకపోతే నేనే ఉంచుకుంటాను. వరల మీద ఒకటి మాట తప్పను. ఇచ్చండి ఇచ్చండి ఇచ్చండి. నేను చెప్తా. నేను ఆ కాలేజీలు మాకు ఇచ్చే, మాకే ఇస్తావని కాలేజీ కుర్రోళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసినాం. కార్పొరేషన్ ఫీజు కాదు, క్యాపిటేషన్ ఫీజు. అదే వసూలు చేసినాం. నువ్వు తొందరగా దస్కత్ పెడితే మాకు అవతల చాలా పనులు ఉన్నాయి. విద్యా సంస్థల్ని విద్య తెలిసిన వాళ్లకు, విద్యా విధానం గురించి తెలిసిన వాళ్లకు అప్పగించాలి గాని సారా కాంట్రాక్టర్స్ కి, బ్రోకర్స్ కి, ఇలాంటి దగులుబాజీలకి అప్పగించడం కంటే దేశంలో విద్యనే రద్దు చేయడం మంచిది. వీళ్ళు తయారు చేసేది విద్యావంతుల్ని కాదు, గూండాల్ని, దోపిడి దొంగల్ని, దేశాన్ని నమ్ముకునే వాళ్ళని తయారు చేస్తారు. ఒక గూండా తన దాదాగిరి గురించి ఒక సీఎం ముందంత నిర్భయంగా మాట్లాడాడంటే ఈ రాష్ట్రం వీడికి ఎంత లోకువైపోయిందో, అలా అవడానికి ఎవరి ఆసరా ఉందో నేను అర్థం చేసుకోగలను. వీళ్ళని తక్కువ అంచనా వేయకండి మేడం. వీళ్ళ చేతిలో 7 జిల్లాలున్నాయి. 7 కోట్ల ప్రజల బాధ్యత నా భుజాల మీద ఉంది. నేను ఎవరికి భయపడను, ఎవరిని లెక్క చేయను. అవును, నేను ఇంటి నుండి వెళ్ళేప్పుడు అనుకున్నది ఎదురు తిరగొద్దని. అది ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇయ్యదు, ఇచ్చినా మనకి ఇయ్యదు. ఏది ఏమైనా కలేజావన్న ఆడది దేనికి జడవదు. అయితే ఇప్పుడు వెళ్ళి దాన్ని కాళ్ళు పట్టుకోమంట. ఏంది నువ్వు చెప్పేదే? శత్రువు బలాన్ని ఒప్పుకున్నప్పుడే దాన్ని మనం పడగొట్టగలం. బేజారకుండ్రి. ఆడదాని పవర్ అంతా దాని ముక్కన బొట్టులోనే ఉంటుంది. దాన్ని మనం చెరిపినమనుకో దానికి కలేజా చల్లబడుద్ది. రేపు ఆగస్టు 15 మాస్టర్ పిల్లగాలు తీసుకుని గాడికి వస్తాడు. అప్పుడు రోడ్డు మీద వేసేస్తాం. పోలీసు వాళ్ళు రేపు 12 గంటల వరకు మీరెవరు అసలు చుట్టుపక్కలకి రాకూడదు. ఏం చేస్తారో చేసుకోండి. రేపు ఆడు సస్తాడు. ఎల్లుండి దాన్ని యథాముఖాన్ని ఎవరికి చూపించలేక సీఎం రిజైన్ చేస్తుంది. అప్పుడు నిన్ను సీఎం చేస్తాను. ఆ తర్వాత రాష్ట్రం అంతా నా చేతిలోకి ఉంటది.
సారా మేడం వాళ్ళంత దుర్మార్గులో నాకు తెలవని చెప్తున్నా. మీరు సారా నిషేధిస్తారని తెలిసి ఆ కాంట్రాక్టర్లంతా కలిసి మీ భర్త మీద హత్యా ప్రయత్నం చేసినారు. వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయలేం మేడం, సర్దుకుపోవడం మంచిది. ఎవరో ఏదో చేస్తారని భయపడేదాన్నైతే ఈ పదవిలోకి వచ్చేదాన్నే కాదు. ఒక పక్క అంతమంది ఆడవాళ్లు సారా వద్దని రోడ్డు మీదకొచ్చి ఉద్యమాలు చేస్తుంటే మేమేమైపోతామన్న భయంతో రాజీ పడితే జాతి నన్ను క్షమించదు. ఇప్పుడు నాకు తెలవని చెప్తా. ఇవిడితో వాదించి లాభంలే. ఇప్పుడు ఒక పని మనం ఆలోచించాలా. ఏంటి? నయానో భయానో ఆ రోడ్డుకి ఎక్కిన ఆడాలని ఇళ్లకు పంపించాలి. ఈ లీడర్లను కొనిస్తే పని జరిగిపోద్ది. చూడండి అమ్మా, మీరు అలా సారా వద్దున వీధిన పెడితే మీ మొగుళ్ళు సారా తాగడం మానేస్తారా? మానరు. బ్రాందీ తాగుతారు, విస్కీ తాగుతారు, చిరాకితే విషయం తాగుతారు. నాకు తెలవని చెప్తా. పత్రికల వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పడగొట్టాలని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఈ బ్రాందీ షాపుల వాళ్ళు వాళ్ళ అమ్మకాలు పెరగడానికి మీ సారా ఉద్యమానికి సందాలిస్తున్నారు. చూడండి, మీ మొగుళ్ళు సారా తాగి ఆరోగ్యం చెడగొట్టుకుంటే ఉచితంగా వైద్యం చేయిస్తాం. ఎక్కువగా తాగే మొగుడున్న ఆడదానికి ఆర్థిక సహాయంగా పంచరంగుల కార్డు ఇస్తాం. వయసులో మొగుడు తాగి చచ్చిపోతే దగ్గరుండి విధవ వివాహం చేయిస్తాం. ఆ మంగళసూత్రం ఖర్చు సారా కాంట్రాక్టర్ల చేత ఇప్పిస్తాం. ఈ ఉద్యమానికి లీడర్ నువ్వేనా? ఏంది అవును నేనే. కార్లు డబ్బులు కట్టున్నాయి, అవి నువ్వు తీసేసుకొని ఈ సారా ఉద్యమాన్ని సాయిబాబా భజన కింద మార్చేసేయి. నాకు తెలవని చెప్తుండా. అవును, వీళ్ళ ఖజానా నింపుకోవడానికి ప్రజలకు విషం పంచుతారు. పోయాడుగా. వీళ్ళ పదవులు నిలుపుకోవడానికి పాకలంటించి పందులు వేస్తారు. ముష్టి దాన్ని చంకనేసుకుని ఫోటోలు దిగుతారు. పులిస్ స్త్రీలు విధవల చేస్తారు. ఆడదాని కష్టమేమిటో ఆడదిగా పుడితే తెలుస్తుంది. నాకు తెలవని చెప్తా. వచ్చే జన్మంటూ ఉంటే తప్పకుండా ఆడదాన్నే పుట్టి మీ కష్టాలన్నీ తెలుసుకొని అసలు ఈ సారాయి లేకుండా చేస్తా. ఈ జన్మ మాత్రం వదిలేయండి. ఆ జన్మ దాకా ఎందుకు, ఈ జన్మలోనే చూపిస్తాం. మీరు ఆ బొట్లు పెట్టుకుని గాజులు వేసుకుని రోడ్లమ్మటి లగెత్తుతా ఉంటే అచ్చమ్మ చెరువు దగ్గర పునిత్రి అమ్మూరులా ఉన్నారయ్యా. స్టేట్ గవర్నమెంట్ పడగొట్టే పని నాకు అప్పు చెప్పిండ్రు. నేను దాని గురించి ఆలోచిస్తుంటే మీకే ఆడంగులతో పని ఏందిరా? బేవకూఫ్ శరమనాయ్. ఆ ఆడవాళ్ళు కాబట్టి వదిలేసిండ్రు. అదే నేనైతే మిమ్మల్ని చంపేసి ఆడవాళ్ళు చంపారని చెప్పేటోండి. మీతో నేను పెట్టుకోలేను. నా బ్యాలెన్స్ సెటిల్ చేయండి. మీకు నాకు ఉన్న కాంట్రాక్ట్ ఖతం చేయండి. రే గాడి తయారు కదా జానికు. ఇంకా ఈ నుంచి తప్పు చేయండి సార్. మీరు గోతులో దూకమంటే దూకుతాం. ఏంటయ్యా అసలు మీరేంటయ్యా? మీదేం పోద్ది? మీదేం పోద్దయ్యా? అగ్రిమెంట్ మధ్యలో ఆగిపోతే అన్న పరుగు పోద్ది. అన్నంటే ఎవరు? ఎవరయ్యా? సింహం, ముక్కా సింహం. ఎవరది? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా? నేను ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదే. నువ్వే నాకు కట్టాలే. అన్నా వీళ్ళతో నీకెందుకన్నా? ఇది నీ పరువు, నీ వెనకాలన్న పరువు, నా వెనకాలన్న మువ్వ పరువు. నాకు తెలవంది చెప్తా. ఈ సారా ఉద్యమం అణిగిపోవాలంటే దాన్ని మించిన ఉద్యమం ఏదైనా మొదలవ్వాలా. అది స్టూడెంట్ నుంచి వస్తే మంచిది. అది మన రాజధాని నుంచే రావాలి. అన్నా నీ విశ్వరూపం చూపించాలా? ఈ చేతినంతా ఒక ఊపు ఊపాలా? దానికి ఏదో ఒకటి లేపాలా? మంచిగా ఆలోచిస్తున్నా, మస్తుగా కలరిస్తున్నా. రేపటి నుంచి రాజధానిలో అల్లకల్లోలం చేపిస్తా. ఏ చదువుల కోసమైతే ఆ సీఎం మనల్ని ఎదవలు చేసిందో ఆ చదువులే దానికి ఎదురు తిప్పుతా. ఈ రాజధానిలో మంటలు మండించేస్తా.